మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2026లో 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ ఏ పరిహారాలు చెల్లించుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు హిందూ ధార్మిక పీఠం వ్యవస్థాపకులు విజయ్ కుమార్ శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్తే అండి. గురుగారు, తదుపరి కన్యా రాశికి ఏ విధంగా ఉండబోతుందండి? 2026 కన్యా రాశి వారికి చాలా మంచి కాలము నడుస్తుంది. మీరు తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా కొనసాగుతాయి. న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు చిక్కుల్లో ఉన్నట్టయితే మీ స్థలాలు కానీ ఏదైనా వ్యవహారాల్లో కోర్టులో కనుక కేసులు ఉంటే వాటిల్లో విజయం సాధిస్తారు. వృత్తిలో నైపుణ్యము, అదేవిధంగా ఉద్యోగాలలో ఉన్నతమైనటువంటి స్థితి, విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత, ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి గోచరిస్తున్నాయి. ఈ విషయాలన్నీ కూడా మీరు సక్రమంగా జరగాలి అనంటే, ఆ ఫలితాలన్నీ కూడా శుభప్రదంగా ఉండాలి అనంటే, మిథున రాశి వారు ఎవరైనా సరే వెళ్దామని అనుకుంటారు. ఏదైనా క్షేత్రానికి కానీ దైవ దర్శనానికి కానీ ఏదైనా ఒక పూజ కానీ వ్రతం కానీ చేద్దాం అనుకుంటారు. కానీ వాటికి చేసేటటువంటి సమయం కానీ చెయ్యాలనేటువంటి ఆలోచన కానీ దానికి ముందుకు వెళ్ళేటటువంటి స్థితికి కానీ మీకు లేనటువంటి పరిస్థితి. దయచేసి అటువంటి మొక్కులు కానీ క్షేత్ర దర్శనాలు కానీ ఏదైనా వ్రతాలు నోములు ఇంటి ఎలవేర్పుని ఆరాధించడం కానీ కులదైవాన్ని కొలవటం కానీ ఇలాంటి విషయాల్లో మీరు కనుక మర్చిపోయి ఉంటే అటువంటిని వెంటనే గుర్తు తెచ్చుకుని అవి మీరు వెంటనే తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి విశేషమైనటువంటి కాలము కన్యా రాశి వారికి. మీరు ఏదైనా లాభదాయకమైనటువంటి వ్యాపార ఆలోచనలు ఉంటే కనుక చెయ్యండి, తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు. పార్ట్నర్షిప్ భాగస్వామ్యపరమైనటువంటి వ్యాపారాలని ఎక్కువగా వెళ్ళటం ఇబ్బందికరంగానే ఉంటుంది. మీరు ఒక్కరు ఉండి మీ ఆలోచనతోటే మీరు ముందుకు వెళితే లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు కూడా చాలా విశేషమైనటువంటి కాలము. మీరు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్కి ప్రయత్నాలు కనుక చేసినా, ఉన్న చదువులతో పాటుగా ప్రత్యేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరైనా కనుక కన్యా రాశి వారు రాసిన వారు ఉంటే వారు ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు. కానీ కష్టాన్ని నమ్ముకోండి, లక్కన కాదు. మీరు కష్టాన్ని నమ్ముకుని చదివి కనుక మీరు రాస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉద్యోగ యోగం ఉంది. వివాహం కానటువంటి వారందరికీ కూడా వివాహ యోగం గోచరిస్తోంది. ప్రధానంగా కన్యా రాశి వారు మీరు ఆరాధన చేయవలసినటువంటిది వినాయకుడికి ఆరాధన చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. విన్నారు కదా కన్యా రాశి ఫలితాలు.